ఓం నమో వెంకటేశాయ. జై గోమాత. ముందుగా గోబంధులందరికీ నమస్కారం. నిన్న యాదాద్రిలో మనమందరం గో మహాపదయాత్ర పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఏదైతే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే సంకల్పాన్ని, ఆ దేవదేవుని సంకల్పాన్ని తీసుకున్నామో ఆ సంకల్పానికి అనుగుణంగా స్వామివారి ఆశీస్సు కూడా మనకు ఉండాలి. కాబట్టి ఈరోజు తిరుమల క్షేత్రానికి వచ్చి తలనీలాలు సమర్పించి భవిష్యత్తు కార్యక్రమాలకి స్వామివారి అనుమతి తీసుకొని తిరిగి శ్రీ వెంకటేశ్వర స్వామి గోశాలకి రావడం జరిగింది తిరుమలలో. అందులో భాగంగా నిన్న జరిగినటువంటి గో మహాపాదయాత్రలో ప్రత్యక్షంగా నాతో పాటు నడిచినటువంటి ప్రతి ఒక్క గోబంధువుకి, అదేవిధంగా పరోక్షంగా బ్యాక్డ్రాప్లో పనిచేసినటువంటి మన మిత్రులకి, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఒక గో బహుమానం ఇవ్వాలని మనసులో సంకల్పించింది. ఒక చిన్న గోమాత ప్రతిమను, అదేవిధంగా స్వామివారి లడ్డు మీ అందరికీ కూడా ఈ గురువారం 12వ తారీఖు ఉదయం 11 గంటలకి మన హనుమాన్ టెంపుల్ ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్కి మీరు వచ్చినట్టయితే అందరిని కూడా ఒకసారి కలుసుకొని కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకొని మనం నెక్స్ట్ ప్రోగ్రాం ఏదైతే జంతర్ మంత్రంలో చేయబోతున్నాం, అందరం కలిసికట్టుగా జంతర్ మంత్రం ఢిల్లీకి బయలుదేరుతున్నాం. ఆ ప్రోగ్రాం గురించి డీటెయిల్గా డిస్కస్ కూడా ఆ రోజు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై గోమాత, జై తులసి మాత.